హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి వంట. నేను మీ ప్రమీల. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్న సజ్జపిండితో టేస్టీ మరియు ఈజీగా రొట్టెలు ఎలా చేయాలో ఇప్పుడు మనము చూద్దాం. సజ్జపిండి రొట్టె చేయడానికి కావాల్సిన పదార్థాలు: అర్ధ కప్పు పచ్చిమిర్చి, 5 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 కప్పుల సజ్జపిండి, 1½ స్పూన్ జీరా, కల్లుప్పు తగినంత, కరివేపాకు మరియు కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా మిక్సీలోకి పచ్చిమిర్చి మరియు కల్లుప్పు వేసుకొని బాగా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కకు తీసేసి మళ్ళీ అదే మిక్సీ జార్లోకి జీలకర్ర మరియు కరివేపాకుని సపరేట్గా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఎండి కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకుంటానండి. ఎండి కరివేపాకు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆకాకు లేకుండా నీట్గా స్మూత్గా పొడిగా అవుతుందన్నమాట. గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పొడి మరియు కరివేపాకు పొడిని సపరేట్గా పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పాత్రలోకి 4 కప్పుల సజ్జల పిండి తీసుకుంటాను. ఇప్పుడు ఈ పిండిలోకి ఇంతకుముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు పొడి మరియు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు ఉల్లిపాయల్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ సజ్జపిండి రొట్టెలు ఒకసారి చేస్తే వారం పొడుగాకు పెట్టుకొని తినొచ్చండి. ఇది బరువు తగ్గించడంలో కానీ, షుగర్ని కంట్రోల్ చేయడంలో కానీ, లేదా కొలెస్ట్రాల్ని తగ్గించడం, డైజెషన్లో హెల్ప్ చేయడం, క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం లాంటి ఎన్నో బెనిఫిట్స్ సజ్జల్లో ఉన్నాయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వేడి నీళ్ళని పోసుకొని బాగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. నేను ఇక్కడ వేడి నీళ్ళని వాడలేదండి, చల్లటి నీటితోనే మిక్స్ చేసుకొని ముద్దలాగా చేసుకున్నాను. మీరు హాట్ వాటర్ని కొద్దిగా పోసుకుంటూ గరిటెతో నీట్గా మిక్స్ చేసుకొని ముద్దలాగా చేసుకోండి. రొట్టెలు చేసుకోవడానికి పిండి రెడీగా ఉందండి. ఇప్పుడు మనం ఒక రోటీ మేకర్ తీసుకొని దాని మీద బటర్ పేపరో లేదా ప్లాస్టిక్ పేపర్ తీసుకొని ఇలా ఆయిల్ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఉంటలాగా చేసి రోటీ మేకర్ మీద ఇలా పెట్టి ప్రెస్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఇంకొక బటర్ పేపరు లేదా ప్లాస్టిక్ పేపర్ను తీసి ఆయిల్ చుట్టూ నీట్గా 2 పేపర్ల మీదను స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది పేపర్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట మనం ప్రెస్ చేసినప్పుడు. ఈ రోటీ మేకర్ ఉంటే రోటీ మేకర్తో అయినా ఇలా చేస్తే రౌండ్ షేప్గా బాగా వస్తుంది. మందంగా కావాలంటే మందంగానే ఉన్నాయండి, లేకపోతే ఇంకా చేతితో వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా స్ప్రెడ్ చేసుకుంటే పల్సటి రొట్టెలు తయారవుతాయి అన్నమాట. ఇన్కేస్ మీ దగ్గర రోటీ మేకర్ ఏమైనా లేకపోతే చేతితో క్వాంటిటీ కూడా చేసుకోవచ్చండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు పైన ఉన్న ప్లాస్టిక్ పేపర్ని తీసేసి కింద బటర్ పేపర్తో పాటు ఒకేసారి పెనం మీద వేయాలండి. మీరు ఇన్కేస్ ఏమైనా బటర్ పేపర్ ఏమైనా యూజ్ చేస్తున్నట్టయితే డైరెక్ట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెనం మీదకి వేసేసి ఒక 1 మినిట్ లేదంటే 30 సెకండ్స్ అలా ఉంచేసి మళ్ళీ పేపర్ని తీసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇన్కేస్ మీ దగ్గర ఏమైనా బటర్ పేపర్ లేకపోతే ప్లాస్టిక్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చండి. ఎలా అంటే ప్లాస్టిక్ పేపర్ని రౌండ్ షేప్కి ఫస్ట్ కట్ చేసుకోండి. రొట్టెని ఎంత సైజులోకి చేసుకోవాలనుకుంటున్నారో అంతే సైజులోకి దాన్ని కట్ చేసుకొని రొట్టెని ఫుల్ పేపర్ సైజుకి బాగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద వేస్తే అప్పుడు పేపర్ పెన్కి టచ్ అవ్వదన్నమాట. ఒక 10 to 20 సెకండ్స్ అలా ఉంచేసి ప్లాస్టిక్ పేపర్ని తీసేస్తే ఆరాంగా వచ్చేస్తుందండి. 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన సజ్జ రొట్టెలు రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.